మానకొండూరు నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ తెలంగాణ పేరు మీద మన తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని మనం ప్రశ్నిస్తే ఉంది అనేవాళ్ళు 44.68% అయితే లేదు అనేవాళ్ళు 44.68. ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళు 10.64%. సో ఈ లెక్కను చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెలుగ్గా ఉందంటే 50 అవును కాదు అనే వాళ్ళ సంఖ్య సరి సమానం, చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 11%. అంటే సో బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. కేసీఆర్ రేవంత్ విషయంలో ఇప్పుడే తేల్చుకోలేము, 2 ఏళ్లలో క్లారిటీ రాదు కదా, ఇంకా టైం ఇవ్వాలి అనే వాళ్ళు కొందరు, చేయాల్సింది ఇప్పటికే చేసేది ఉండే అనే వాళ్ళు కొందరు, రకరకాల ఒపీనియన్లు ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే 50% ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి రైతులు అంతా సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా అని మనం ప్రశ్నిస్తే రైతులు సంతృప్తిగా ఉన్నామనే వాళ్ళ సంఖ్య 46.80 అయితే లేము అనే వాళ్ళ సంఖ్య 53.20. సో మానకొండూరు నియోజకవర్గం సంబంధించి పరిస్థితి కొంచెం అంటే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా, అంటే అప్పుడు గతంలో 2 సంవత్సరాలు 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచింది. అక్కడ రసమై బాలకిషన్ గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఫస్ట్ టైం కవంపల్లి సత్యనారాయణ గెలిచారు. కవంపల్లి సత్యనారాయణ గ్రౌండ్లో ఎలా ఉంటున్నారు అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో చూద్దాము. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీకి మానకొండూరులో మంచి ఫలితాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పరిపాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని? ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 44%, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 40%. సో మిగతావి పక్క నెగ్లిజిబుల్ అనుకోండి. సో ఓవరాల్గా అయితే 40% అంటే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య దాదాపు 40%గా ఉంది. సో మిక్స్డ్ ఒపీనియన్ కొంత. మానకొండూరుకు సంబంధించి ప్రజలు అయితే డిఫరెంట్గా ఒపీనియన్ చెప్పినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా? రేవంత్ సర్కార్ సంబంధించి నిరుద్యోగుల్లో చాలా ఆశలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. కేసీఆర్ మీద నిరుద్యోగులు అప్పట్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత వ్యతిరేకతంగా ఉన్నారు అనేది అందరికీ తెలిసినది. అది స్పష్టంగా గత ఎన్నికల్లో కనపడింది. మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు, నిరుద్యోగులు నమ్మలేదు. రేవంత్ అంటే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నమ్మారు, కాంగ్రెస్ నమ్మారు, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు నమ్మారు. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళి సర్వే చేస్తే ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే అవును అనే వాళ్ళ సంఖ్య 46%, కాదు అనే వాళ్ళ సంఖ్య 53%. ఇక్కడ కూడా దాదాపు సేమ్ ఒపీనియన్. ఇద్దరు అంతేలే అనేటువంటి ఊర్లలో ఒక రకమైన ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అలాంటి ఒపీనియన్ చాలా స్పష్టంగా